జగన్ అబద్ధాలు బహిర్గతం. పీపీపీతో విద్యార్థులకు న్యాయం అని గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. పీపీపీతో మెడికల్ విద్యార్థులకు న్యాయం జరుగుతుంటే వైసీపీ అబద్ధాలు ఆడుతుంది అని ఫైర్ అయ్యారు. పరిస్థితులు ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు, పీపీపీ మోడ్లో అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి వాస్తవం. ఈరోజు వైద్య విద్య అనేది మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరికి కూడా అందాలనేటువంటి ఒక సంకల్పంతో పెండింగ్లో ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో చేపట్టాలనేటువంటి ఆలోచన చేసి దాదాపు రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లోనే 1750 మెడికల్ సీట్లను అందుబాటులో తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితులు. అందులో ముఖ్యంగా 220 సీట్లు మనకి రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో పెరిగి 110 సీట్లు కన్వీనర్ కోటాలో మెరిట్ స్టూడెంట్స్కి అందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వైద్య విద్య కావాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ రిజర్వేషన్ పద్ధతిలోనే అందించేటువంటి ప్రక్రియతో ఈ పీపీపీ మోడ్ను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడంతో ముఖ్యంగా ప్రభుత్వమే దీంట్లో కళాశాల కానీ ఆసుపత్రులు కానీ నడిపించేటువంటి విధానంతో పాటు కేవలం వాటి మెయింటెనెన్స్ను అలాగే దాన్ని కావాల్సినటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రైవేట్కి అప్పచెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మనందరికి కూడా తెలుసు, విధ్వంసానికి మారుపేరుగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీ అందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ సంస్థలకు శాశ్వతంగా భూమి ఇస్తారని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు జియోఎంఎస్ నెంబర్ 590లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది కేవలం లీజు పద్ధతిలోనే వారికి భూములు అప్పచెప్పి 33 సంవత్సరాలు దాన్ని అభివృద్ధి చేసేటువంటి నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద గురువారం బీఎస్పీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ నిర్మాణాల వద్ద ఆందోళన చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ నిర్వహణలో మెడికల్ కాలేజీలు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణ బహుజన సమాజ్ పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు నందెల గౌతమ్ కుమార్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇటీవల మరి కూటమి ప్రభుత్వ అధీనంలో నడుస్తున్నటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి ఒక కుట్రతో ఇవాళ ఒక విధానాన్ని తీసుకోవడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో 11 మెడికల్ కాలేజీల దగ్గర బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఒక నిరసన కార్యక్రమాన్ని చేసి మరి అక్కడ ధర్నా కార్యక్రమంగా చేసి అక్కడ స్థానిక అధికారులు ఎవరైతే ఆర్డీఓ గాని కలెక్టర్ గారు గాని వారికి మెమోరాండాలు ఇచ్చి మా నిరసన ప్రభుత్వాన్ని తెలియజేసి తక్షణమే ఏదైతే ఆ నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని మేము వెంటనే ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మరి అంచెలంచెలుగా ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా మరి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. ఈ కార్యక్రమంలో మరి విశాఖపట్నం అనకాపల్లి జిల్లా నాయకులు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు భీమశెట్టి విశ్వనాథం గారు, అలాగే
అలాగా విశాఖపట్నం జిల్లా నాయకులు సదరాల రమేష్ గారు, రాజువాక అసెంబ్లీ అధ్యక్షులు కందిపాల అప్పారావు గారు, మీ పేరు కూడా చెప్పండి. వైసీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుల్ డేటా సెంటర్ అని వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అదాని, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇది అని చెప్పుకొచ్చారు. 2023లోనే డేటా సెంటర్ కు శంకుస్థాపన కూడా చేశామని మీడియా సమావేశంలో వెల్లడించారు. మూడోది, ఉద్యోగులకు ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు, ఏ రకంగా ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తూ ఉన్నాడు అనే సబ్జెక్టు మీద చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న తీరును, ఆయన చేస్తూ ఉన్న అన్యాయాన్ని మీ ద్వారా ప్రజలందరి దృష్టికి కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. ఒక చిన్న సబ్జెక్ట్ అయినా కూడా వ్యవసాయం ఒక సబ్జెక్ట్ ఉంది. వ్యవసాయంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏ రకంగా, ఇన్ఫ్యాక్ట్ మా పక్క రాయలసీమలో అయితే బుడ్డశనగ పంట ఇప్పుడు వేస్తారు. సో వేస్తూ ఉన్న పరిస్థితుల్లో రైతులు పడతా ఉన్న ఇబ్బందులు, ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని వివరిస్తూ 4వ సబ్జెక్ట్ మీద కూడా టచ్ చేస్తాను. సో మొదటి సబ్జెక్టు, ఈ మొదటి సబ్జెక్టు నకిలీ మద్యంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్న డ్రామాల మీద ఇటువైపున స్టోరీ, ఇటువైపున వర్షన్. ఈరోజు రాష్ట్రంలో నిజంగా గమనిస్తే వ్యవస్థీకృత ఇల్లిసిట్ స్పూరియస్ లిక్కర్, ఇల్లిసిట్ స్పూరియస్ మద్యం అన్నది వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా ఈరోజు మందు అమ్ముడు కాబడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ టైం నిజంగా ఒక స్పూరియస్ లిక్కర్ కానీ, ఇల్లిసిట్ లిక్కర్ కానీ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉండడం అన్నది ఎప్పుడు ఇంతకుముందు ఈ రకమైన మాఫియా అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసిందో అది కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. ఏకంగా నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. నకిలీ మద్యం అంటే ఇల్లిసిట్ అండ్ స్పూరియస్ లిక్కర్ ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో వారి మద్యాన్ని వారి లిక్కర్ షాపుల ద్వారా, అంటే వారి మాఫియా లిక్కర్ షాపుల ద్వారా, ఈరోజు గవర్నమెంట్లో ఈరోజు షాపులు నడుపుతూ ఉండేటివి అందరూ కూడా. దోలుగుంట పోలీస్ స్టేషన్ లో కొయ్యూరు జెడ్పీటీసీ నూకరాజు హత్యపై అనకాపల్లి డీఎస్పీ ప్రెస్ మీట్. ఈ మేరకు డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ 11కి కొయ్యూరు జెడ్పీటీసీ అయినటువంటి వారా నూకరాజు గారిని హత్య చేయడం జరిగింది. ఆయన భూమి 10.83 acres రోళ్లగుంటలో ఉంది, సర్వే నెంబర్ 139లో. అది చూసుకుని అక్కడ తుప్పలు గట్ట క్లియర్ చేయడానికి అని చెప్పేసి ఆయన వస్తే ఇన్ఫర్మేషన్ ఈ అక్యూజ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడే గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు మంచి సమయం కోసం చూశారు. ఎప్పుడైతే ఈయన వెళ్ళారో ఈయన మీద కత్తులతో అండ్ కర్రలతో దాడి చేసి ఈయన్ని చంపటం అనేది జరిగింది. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి ఎస్ఐ రోలుగుంట అండ్ సిఐ కొత్తకోట వెళ్ళి వీ హావ్ యూజ్డ్ ఆల్ టెక్నికల్ అండ్ అదర్ మీన్స్ టు గ్యాదర్ ఆల్ ద ఎవిడెన్సెస్ అండ్ సబ్సిక్వెంట్ గా ఈ ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేశాక మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నిన్న ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళట గుడిసెల దగ్గర తిరుగుతున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని వెళ్ళి నిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్ గా 7 అక్యూజ్డ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా అక్కడే గుడిసెలు వేసుకుని ఉండటం, వీళ్ళకి వారా నూకరాజు గారికి ప్రీవియస్ గానే ఈ ల్యాండ్ కి సంబంధించి కొన్ని డిస్ప్యూట్స్ ఉండటం జరిగింది. దానికి సంబంధించే వీళ్ళు మర్డర్ చేశారని వాళ్ళ స్టేట్మెంట్స్ లో వాళ్ళు చెప్పారు. సో ఈ రోజు వీళ్ళని మనం అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ కి ప్రొడ్యూస్ చేస్తాం. ఈ మర్డర్ ఎవరైనా మాట్లాడమని పంచాయతీలు చేయమని చెప్తే మాత్రం వీ కాన్ డూ ఇట్, అది మా పరిధి కాదు. సో మేము చేయటం అయితే వీలు కాదు. దీనికి సంబంధించి మేము ఫస్ట్ నుంచి ఈ విషయం అందరికీ క్లారిటీ ఇస్తూ వచ్చాం.
సో దయచేసి ఎవరికైతే ఏదైనా ఇష్యూస్ ఉంటే సివిల్ ఇష్యూస్ దయచేసి మా దగ్గర తీసుకురాకండి, కోర్ట్ని అప్రోచ్ అవ్వండి. కోర్ట్ నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ పోలీస్ ప్రొటెక్షన్ అడిగితే మేము ఆథరైజ్డ్గా ఎంతమంది ఎంటైటిల్ అంతమంది మేము ఇస్తాము, వి విల్ హెల్ప్ యూ. అంతకు మించి అయితే వీ కాన్ డూ ఎనీథింగ్ రిగార్డింగ్ ఎనీ సివిల్ ఇష్యూ. ఈ అజయ్ కుమార్ లాండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తున్నారు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇటువంటి పోలీసులు ఆయన మీద కౌన్సిలింగ్ కానీ పిలిచి మాట్లాడడం కానీ ఎటువంటి చర్యలు చేపట్టాలి? ఇప్పటికైనా ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఏమైనా చేపడతారా? ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ ఉంది అని చెప్పి మన కేసులో వస్తే వీ విల్ టేక్ హిమ్ ఇంటూ కస్టడీ, వీ విల్ రిమాండ్ హిమ్. ఇప్పుడు నేను ఏదన్నా ముందు చెప్పినా సరే ఇట్ వుడ్ బి ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చేయడం తప్ప అక్కడ డైరెక్ట్ మృతుడే డైరెక్ట్గా అజయ్ కుమార్ తాలూకు ప్రోత్సాహం ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన నా తల తీసి తెచ్చేయమంటున్నాడని కూడా నిన్న వాయిస్ రికార్డులో ఒకటి వచ్చింది. ఏదైనా మన ఇన్వెస్టిగేషన్లో కానీ వస్తే ఇన్వెస్టిగేషన్ ప్రకారం సార్ డైరెక్ట్గా మానిటర్ చేస్తున్నా, నేను మానిటర్ చేస్తాను. ఇప్పుడు మనం చెప్పే ఏ ఫ్యాక్ట్ అయినా ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చేస్తాం, అందుకోసం అని చెప్పేసి నేను చెప్పాను. కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్. యాజ్ ఆఫ్ నౌ ఒక 7 అక్యూజ్ని అయితే అరెస్ట్ చేశాము. ఇది కంప్లీట్లీ ఎస్పీ గారు నేను మానిటర్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్కి సంబంధించి. సో ఎవరైనా వెనకున్నా సరే ఇఫ్ యు గెట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇన్వెస్టిగేషన్ మేము వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆహార భద్రతా విభాగం మరింత సమర్థంగా పనిచేసేలా చూస్తాం, ఇందుకోసం తగిన సూచనలు చేస్తూ పక్షం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం అని శాసనసభ ఫిర్యాదుల కమిటీ చైర్మన్ ఉప సభాపతి కె రఘురామకృష్ణరాజు అన్నారు. కలెక్టరేట్ లో బుధవారం కమిటీ నేతృత్వంలో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంబంధిత అధికారులతో చర్చించడం జరిగింది. ఒకటి హిమోఫిలియా గురించి, ఆ డిసీజ్ గురించి చాలా ఇబ్బందిగా, తక్కువ మందికి ఆ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువ ఇబ్బంది, ఆ డిసీజ్కి గురైన వాళ్ళకి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. వారికి ఆ ట్రీట్మెంట్ డే కేర్లోకి తీసుకొచ్చి ఇబ్బందులు లేకుండా ట్రీట్మెంట్ ఎలా చేయాలి, కేజీహెచ్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, రాష్ట్ర స్థాయిలో ఆ పర్టికులర్ R8, R9 అనే ఇంజెక్షన్స్, ఇంకా మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఒక్కొక్కటి సుమారు 50,000 రూపాయలది ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. స్టాక్ ఎలా మెయింటైన్ చేయాలి, అది టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద సంబంధిత డాక్టర్స్తో కేజీహెచ్ సూపరింటెండెంట్ గారితో డిస్కషన్ అయింది. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఏం చేయాలి అనే దాని మీద మేము కూడా ప్రపోజల్ పంపిస్తున్నాం. అండ్ దానికంటే ముఖ్యమైనది ఈరోజు ఫుడ్ సేఫ్టీ మీద హ్యూజ్ మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. అంటే సుమారు ఒక 500 మంది రాష్ట్ర స్థాయిలో వేరే స్థాయిలో ఉద్యోగులు కావాలి అంటే 25% మందితోనే ప్రస్తుతం ఆ డిపార్ట్మెంట్ ఉంది. ఇంకా ల్యాబొరేటరీస్ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకంటూ ల్యాబొరేటరీస్ వేరియస్ స్టేజ్ల్లో ఉన్నాయి. ఒక 4 ల్యాబొరేటరీస్ ఆపరేషన్లోకి రాలేదు. ఆపరేషన్లోకి ఎంత త్వరితగతిన తీసుకురావాలి, ఆ జాబ్స్ ఎలా ఫిల్ చేయాలి, సచివాలయాల్లో పనిచేసే క్వాలిఫైడ్ వాళ్ళని ఇందులో ఇన్కార్పొరేట్ చేయటం ఎలా, ఇమ్మీడియట్గా ఈ స్ట్రెంగ్త్ని పెంచుకొని ఈ ఫుడ్ సేఫ్టీకి FSSAI ప్రమాణాలని అనుసరించి ఎలా చేయాలి అనే దాని మీద చాలా డీటెయిల్డ్గా సమావేశం నిర్వహించాం. ఎందుకంటే ప్రస్తుతం మన ఫుడ్ సేఫ్టీలో దేశంలో ఉన్న పెద్ద రాష్ట్రాలు, బుల్లి యూనియన్ టెరిటరీస్ అన్నీ కలిపినా కూడా ఆ 36లో మనం 29వ స్థానంలో ఉన్నాం. సో దీన్ని ఎలా రాబోయే నెక్స్ట్ ఇయర్ రేటింగ్లో మనం. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి మాటలను తీవ్రంగా ఖండించిన మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలం చినమేరంగి గ్రామంలో ఆమె క్యాంప్ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి గిరిజన విద్యార్థులు మరణిస్తే బాధ్యత లేదనడం అన్యాయమన్నారు. కురుపాం గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో
పచ్చ కామర్లతో 2 విద్యార్థులు మరణించినప్పటికీ స్పందించకుండా చేతకాని మాటలాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం చేతకానితనం వల్ల విద్యార్థులు మరణించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మీరు నిన్న పార్వతీపురంలో బాధ్యత లేకుండా చేసిన వ్యాఖ్యలకు గిరిజన ప్రజలకు మంత్రి క్షమాపణ చెప్పాలని పుష్పశ్రీ వారి డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు బాధ్యత లేకుండా గిరిజన పిల్లలను ఉద్దేశించి, గిరిజన సమాజాన్ని ఉద్దేశించి బాధ్యత లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఆవిడ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ, గుమ్మడి సంధ్యారాణి గారు మాట్లాడుతూ, విద్యార్థులకి జ్వరాలు వస్తే నా బాధ్యత, లేకపోతే ఎవరికి జ్వరం వచ్చినా నాదా బాధ్యత అని చెప్పేసి ఆవిడ ఒక మంత్రి స్థాయిలో ఉండి, గౌరవప్రదమైనటువంటి మంత్రి పదవిలో ఉండి, సంబంధిత శాఖ అయి ఉండి విచక్షణ కోల్పోయి పదవి అనే అహంకారంతో, అధికార మదంతో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు గిరిజనురాలు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అన్నది మర్చిపోయి మాట్లాడారా? లేకపోతే గిరిజన సంక్షేమ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ అన్ని స్కూల్స్ కూడా అందులో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఎదురైతే మీకు బాధ్యత లేదా? అంటే గిరిజన విద్యార్థులకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా కష్టం వచ్చినా మీది బాధ్యత కాదా? అయితే ఎవరిది బాధ్యత చెప్పండి. పోనీ ఎవరిది బాధ్యత? మీది కాదా? ప్రభుత్వానిది కాదా? మంత్రి అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. సంబంధిత శాఖ మంత్రి అయి ఉండి నాదా బాధ్యత అంటారు. అంటే గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించిన సంరక్షణ కానీ, వాళ్ళ సంక్షేమం కానీ మీ బాధ్యత కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీ నిర్లక్ష్యం వల్ల అనకాపల్లి జిల్లాలో ఫుడ్ అధికారులు తనిఖీలు. పట్టణంలోని రింగ్ రోడ్ జంక్షన్ లో ఉన్న మోర్ షోరూమ్ లో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలో ఫుడ్ అధికారులు తనిఖీలు. పట్టణంలోని రింగ్ రోడ్ జంక్షన్లో ఉన్న మోర్ షోరూంలో ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలం చెల్లిన 5 లీటర్ల ఆయిల్ డబ్బాలు, జ్యూస్ ప్యాకెట్లు తదితర వస్తువులు అమ్ముతుండడంపై వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సతీష్ తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల సంఘం నాయకులు కాండ్రేగుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పేరు కాండ్రేగుల వెంకటరమణ, కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించిన తనిఖీలు చూస్తుంటే నాకు ఒక ఆలోచన కలిగింది. వినియోగదారులందరూ కూడా వస్తువు కొనుగోలు చేసే ముందు అప్రమత్తంగా ఉండాలా, తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ వల్ల అనారోగ్యం ఎక్కువ జరుగుతుంది. ఎక్స్పైర్ అయిపోయిన వస్తువులు నేటికి కూడా డిపార్ట్మెంటల్ స్టోర్స్లోని, కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన షాపింగ్ మాల్స్లో కూడా అమ్ముతుండడం విచారకరం. ఈ నేపథ్యంలో అనకాపల్లిలో మోర్ షాప్లోని ఈరోజు నిర్వహించిన తనిఖీల్లో ఆయిల్ ప్యాకెట్స్, జ్యూస్ ప్యాకెట్స్ ఇలాంటి తినుబండారాలకు సంబంధించినవన్నీ కూడా వెలుగులోకి రావడం ఆశ్చర్యకరణం. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఎవరికైనా ఆహార పదార్థాల్లో కల్తీ కానీ అనుమానం వచ్చినట్లయితే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ 1915కి ఫిర్యాదు చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా
స్టేట్ కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అయినటువంటి వినియోగదారుల వ్యవహారాలకు సంబంధించి కమిషనర్ కార్యాలయానికి, విజయవాడలో ఉన్న విజయవాడ కమిషనర్ కార్యాలయానికి, అదేవిధంగా స్థానికంగా అయితే జాయింట్ కలెక్టర్ గారికి, జిల్లా పౌర సరఫరాల అధికారికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఎక్స్పైర్ అయిపోయిన ఆహార పదార్థాలు కొనుగోలు చేసిన వినియోగదారులు నష్టం కోసం నష్టపరిహారం, అదేవిధంగా న్యాయం కోసం వినియోగదారుల కమిషన్ ఆశ్రయించి న్యాయం పొందొచ్చు, నష్టపరిహారం పొందొచ్చు. ప్రతి వినియోగదారుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 17 వినియోగదారుల ఫోరాలు ఉన్నాయి, జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మాత్రం వినియోగదారుల కమిషన్లు ఉన్నాయి. గతంలో వినియోగదారుల ఫోరం అనేది ఉంటుంది, ఇప్పుడు కమిషన్గా మార్పు చేయడం జరిగింది. ఈ కమిషన్కి చేసేటప్పుడు కూడా డాకిల్ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు, నేరుగా చేయొచ్చు, పోస్ట్ ద్వారా చేయొచ్చు. ఏదేమైనా ఫిర్యాదు కాపీని 3 కాపీలు అందజేయాల్సిన బాధ్యత ఉంది. అందరికీ నమస్కారం అండి. వినియోగదారుల నుంచి వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు మోర్ రిటైల్ లిమిటెడ్ సూపర్ మార్కెట్ తనిఖీ చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం పెట్టి వైఎస్ఆర్ దేవుడైతే పథకాన్ని ఆపి చంద్రబాబు రాక్షసుడయ్యాడు అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పేరు ఏదైనా సరే పథకాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. నారావారి ఆరోగ్య సేవ అని పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యాన్ని స్ట్రెచర్కిచ్చారు చంద్రబాబు గారు. ఆరోగ్యశ్రీ పథకం పేదవాడి ఆరోగ్యానికి భరోసా కలిగించే పథకం. అలాంటి ఆరోగ్యశ్రీని, అంటే పేదవాడికి వైద్యం ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు గారు స్ట్రెచర్ ఎక్కించారు. మెల్లగా ఆరోగ్యశ్రీని మొత్తానికే మూసేయడానికి, ఆరోగ్యశ్రీని కోమాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూటమి సర్కార్ చర్యలు కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారికి అంత మంచి పేరు వచ్చింది అంటే దానికి కారణం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు. మనసున్న నాయకునిగా రాజశేఖర్ రెడ్డి గారు నిరూపించుకున్నారు అంటే దానికి కారణం పేద ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ. డాక్టర్ గా, ఒక రాజకీయ నాయకుడిగా పాదయాత్ర చేసిన అప్పటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడికి ఆరోగ్యం విషయంలో భరోసా కలిగించాలి అన్న విషయం గమనించి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యం కోసం, వైద్యం కోసం పేదవాడు ఆస్తులు అమ్ముకోకూడదు, అప్పులు పాలు కాకూడదు, పేదవాడికి కూడా మంచి వైద్యం అందాలి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రులలో బెస్ట్ వైద్యం పేదవాడికి కూడా అందుబాటులో ఉండాలి అని తెచ్చిందే ఆరోగ్యశ్రీ పథకం. రాజశేఖర్ రెడ్డి గారి గుండెల్లో నుంచి పుట్టిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ఎంతమంది, లక్షల మంది, కోట్ల మంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వరకు కూడా, ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా సంవత్సరానికి కనీసం 30 లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. ఆరోగ్యశ్రీ వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ కుటుంబాన్ని నిలబెడుతుంది, పునర్జన్మనిస్తుంది. అలాంటి పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం. కానీ కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని బతికి ఉంచే ఉద్దేశం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అని అడుగుతున్నాం. నిన్న ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన మేనేజ్మెంట్లందరూ ఆరోగ్యశ్రీ బిల్లులు, బకాయిలు చెల్లించకపోతే వాళ్ళందరూ గత 14 రోజులుగా అసలు ఆరోగ్యశ్రీ కేసులను తీసుకోవడమే మానేశారు. అంటే గత 14 రోజులుగా పేదవాడు ఒక ఆసుపత్రికి వెళ్లి నాకు వైద్యం చేయండి అంటే లేదు, ఆరోగ్యశ్రీ వర్తించటం లేదు, ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదు అని వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారు. మరి వారి పరిస్థితి అంతా ఏమిటి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంతమంది, కనీసం 8,000 మంది పేషెంట్లు ప్రతిరోజు ఆరోగ్యశ్రీ పథకంతో బెనిఫిట్ అవుతున్నారు. 8,000 మంది, 8,000 మంది మీద ఇంత ట్రీట్మెంట్